ఈరోజు మనము హౌ టు గెట్ ప్రెగ్నెంట్ ఆఫ్టర్ 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది తెలుసుకుందాం. నార్మల్గా లేడీస్కి ఏజ్ పెరుగుతున్న కొద్దీ నెంబర్ ఆఫ్ ఎగ్ కౌంట్ అనేది తగ్గుతుంది అని చెప్తాం. సో 35 ఇయర్స్ తర్వాత అనేది కొంచెం ర్యాపిడ్గా ఎగ్ కౌంట్ అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ఇఫ్ సపోజ్ పేషెంట్కి మనం డే 2 రోజున స్కాన్ చేసుకున్నాం అనుకోండి, ఫాలిక్యులర్ కౌంట్ ఏఎఫ్సి అంటాం కదా, ఒకవేళ ఎగ్ కౌంట్ బాగుండి ఏఎంహెచ్ అంటే వాటి క్వాలిటీ, ఒకవేళ ఎగ్స్ అనేవి పనిచేస్తున్నాయా లేదా అనేది ఏఎంహెచ్ ద్వారా మనకి తెలుస్తుంది, బ్లడ్ టెస్ట్ ద్వారా. ఇఫ్ సపోజ్ యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ నార్మల్గా ఉండి, ఏఎంహెచ్ అనేది రిపోర్ట్ నార్మల్గా ఉండి, ట్యూబ్స్ 2 ఓపెన్గా ఉండి, అలాగే హస్బెండ్ పారామీటర్స్, సిమెన్ పారామీటర్స్ కూడా నార్మల్గా ఉన్నాయి అని అనుకోండి, మనం ప్రెగ్నెన్సీ రావడానికి ఫస్ట్ మెడిసిన్స్ ద్వారా లేదా ఐయుఐ ప్రాసెస్ ద్వారా అనేది ట్రై చేయొచ్చు. అది కూడా ఎక్కువ మంత్స్ అనేది వేస్ట్ చేయకుండా ఒక 2-3 సైకిల్స్ అబ్జర్వ్ చేసుకొని మనం కాల్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇఫ్ సపోజ్ యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అనేది, ఎగ్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉందనుకోండి డే 2 స్కాన్లో, అలాగే ఏఎంహెచ్ చేయించుకుంటాం. బ్లడ్ టెస్ట్ కూడా ఎగ్స్ కౌంట్ కొంచెం తక్కువగా పనిచేస్తున్నాయి అని రిపోర్ట్ వచ్చింది అని అనుకోండి, దెన్ వీల్ సజెస్ట్ ఐవీఎఫ్. అలాగే హస్బెండ్ పారామీటర్స్ కూడా చూస్తాము. ఎస్సీ1 కౌంట్లో చాలా తక్కువగా ఉండి, అలాగే ట్యూబ్స్ బ్లాక్ అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, మనం డైరెక్ట్గా ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాము, మెడిసిన్స్ తోటి కాకుండా. థ్యాంక్ యూ.